న్యాయమూర్తుల నియామకాలు మాకు మేము చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, మీరు చేస్తే తప్పు అంది కొలీజియం. ఇప్పుడు ఆ కొలీజియం చేసేదాన్ని తప్పుబట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది క్రమంగా. కొలీజియంలోనే భిన్నాభిప్రాయం ఇది. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనూభాయ్ పంచోలిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో కొలీజియం చేసిన సిఫార్సు పట్ల సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్ బివి నాగరత్న అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన నియామకం న్యాయ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా కొలీజియం వ్యవస్థ విశ్వసనీయత కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. జస్టిస్ పంచోలికి పదోన్నతి ఇవ్వాలని సూచించిన కొలీజియంలో ఈవిడ లాయర్ కాదు, జడ్జి, మర్చిపోయారు వీళ్ళు, ముందు లాయర్ అని రాశారు. కొలీజియంలో జస్టిస్ నాగరత్న కూడా సభ్యురాలే. కొలీజియంలోని మొత్తం 5గురిలో 4 జస్టిస్ పంచోలికి అనుకూలంగా ఉండగా ఆ ఒక్కరే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ పంచోలి గుజరాత్ హైకోర్టు నుంచి 2023 జూలైలో పాట్నా హైకోర్టుకు బదిలీ మీద వెళ్లారు. సుప్రీంకోర్టులో గుజరాత్ హైకోర్టు నుంచి వచ్చిన 2 న్యాయమూర్తులు ఇప్పటికే ఉన్నారు. ఇప్పుడు జస్టిస్ పంచోలిని కూడా నియమిస్తే ప్రాంతీయ అసమతుల్యం ఏర్పడుతుందని జస్టిస్ నాగరత్న చెప్తున్నారు. అత్యున్నత న్యాయస్థానంలో ఒకే కోర్టు నుంచి వచ్చిన 3 న్యాయమూర్తులు ఉండడం సరైంది కాదని, ఇతరులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జస్టిస్ పంచోలి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైతే వీళ్ళు పొరపాటును రాస్తున్నారు. 2031 అక్టోబర్లో ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇప్పుడు బీహార్ కోర్టు నుంచి వస్తున్నట్టు ఆయన. కాబట్టి మరి కొలీజియం 4 అది అన్నారు కాబట్టి అటు వెళ్తారా ఇటు వెళ్తారా చూడాలి.